Children, good morning, 7th class. Today we are going to learn about 4th unit A reading Tenali Paints a Horse. Tenali means, what do you think? Tenali means he is a poet and gesture in King Krishnadevaraya's court. కృష్ణదేవరాయ గారి ఆస్థానంలో ఉండేటువంటి కవి విదూషకుడు ఎవరు? తెనాలి రామకృష్ణ. హిస్ ఫుల్ నేమ్ వాస్ తెనాలి రామకృష్ణ. Here is the heading is so surprised to you. He is a gesture, but now he became painter. How? Tenali paints a horse. He painted a horse. Oh, what a wonder. Today we will learn how he painted the horse. What made him to paint the horse? Look at the picture and answer the questions that follow. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారమ్మా, వాటికి జవాబు చెప్పాలి అంటే మీరు ఈ బొమ్మని చాలా క్లియర్గా చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఈ బొమ్మని. ఓకే చిల్డ్రన్, మీకు ఇప్పటికే ఇమాజినేషన్ వచ్చే ఉంటుంది. ఇక్కడ ఎవరున్నారు? కింగ్ ఉన్నారు అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆస్థానంలో అందరూ కూర్చున్నారు, కోర్టియర్స్ అంతా కూర్చున్నారని. బహుశా ఈ వ్యక్తి మరి మనకు తెలిసిన పశుపరిచితుడు తెనాలి రామకృష్ణ అయి ఉంటాడు. ఇక్కడ ద్వారపాలకుడు. సో సి వాట్ హ్యాపెండ్. ఇట్ ఈజ్ అ కోర్ట్. ఆస్థానము అంటాం మనం తెలుగులో, కోర్ట్ అనమాట. ఇది మనకు చూడంగానే అర్థమవుతుంది. ఇది మరి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు చూడండి. లుక్ ఎట్ ద టైటిల్ అండ్ గెస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్. టైటిల్ చూస్తే మీకు ఏం చదవబోతున్నారు ఈరోజు? తెనాలి రామకృష్ణ, who was a poet and gesture in Sri Krishnadevaraya's court, was going to paint a horse in this story. ఆయన హార్స్ని పెయింట్ చేయబోతున్నాడు అర్థమవుతుంది. వాట్ డూ యూ థింక్ ఈజ్ ద పర్సన్ విత్ ద టర్బన్. మరి తలపాగా బాగా చుట్టినటువంటి వ్యక్తిని నువ్వు ఏమనుకుంటున్నావు? టర్బన్ మీన్స్ తలపాగా. నథింగ్ బట్ శ్రీకృష్ణదేవరాయ, ఎంపరర్ ఆర్ కింగ్. కెన్ యూ నేమ్ ద పర్సన్ సిట్టింగ్ ఆన్ థ్రాన్. సింహాసనం, ఎత్తైన సింహాసనం మీద కూర్చున్నారు. థ్రాన్ సింహాసనము. ఎవరో చెప్పగలరా? మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం కాబట్టి క్వశ్చన్లో. సో శ్రీకృష్ణదేవరాయ ద ఎంపరర్. నెక్స్ట్, కెన్ యూ నేమ్ ద పర్సన్ సిట్టింగ్ ఆన్ ద థ్రాన్. అయిపోయింది. వాట్ డూ యూ థింక్ తెనాలి రామన్ విల్ డూ ఇన్ ద స్టోరీ? సమ్ ఫన్నీ థింగ్. మేబీ హీ డూ సమ్ ఫన్నీ థింగ్. హీ వాజ్ జస్ట్ హీ విల్ డూ సమ్ ఫన్నీ థింగ్ విత్ హిస్ క్లవర్నెస్. తెలివిగా ఏదో తమాషా చేయబోతున్నాడని అర్థమవుతుంది మనకి. కెన్ యూ షేర్ ఎ స్టోరీ అబౌట్ తెనాలి రామన్. మనం ఈరోజు తెనాలి రామన్ గురించి మీరు ఇంతకు ముందే విని ఉంటారు. ఇప్పుడు ఈ కథను కూడా మనం షేర్ చేసుకుందాం. ఓకే చిల్డ్రన్, సి కమ్ టు అవర్ స్టోరీ. రీడ్ ద ఫాలోయింగ్ ప్లేలెట్. ప్లేలెట్ మీన్స్ నాటిక. మనకి పాఠాన్ని డైలాగ్స్ రూపంలో ఇచ్చాడు. దాంట్లో పాత్రలు, పాత్రధారులు ఉంటారు, వాళ్ళనే క్యారెక్టర్స్ అంటారు. ఆ పాత్రలో ముఖ్యమైన పాత్రలు ఉంటాయి, మరి గస్ట్ పాత్రలు ఉంటాయి సంభాషణలో. ఎనీహౌ ఇది నాటక రూపంలో ఇవ్వబడింది. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. మనం బాగా చదివి ఈ ప్లేలెట్ని ఇక పాఠం అయిపోయిన చివరిలో, ప్లేలెట్ అయిన చివరిలో క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఆన్సర్ చేయాలి. ఓకే. తెనాలి రామన్ వాజ్ ఎ పోయెట్ అండ్ జెస్చర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగరం. విజయనగర సామ్రాజ్య అధిపతి నుండి శ్రీకృష్ణదేవరాయన ఆస్థానంలో తెనాలి రామకృష్ణ అనే కవి మరియు విదూషకుడు ఉండేవాళ్ళు. హీ వాజ్ ఫేమస్ ఫర్ హిజ్ విట్. హాస్యమునకు ప్రఖ్యాతిగాంచిన వారు ఎవరు? తెనాలి రామకృష్ణ. అండ్ ఇంటెలిజెన్స్. హాస్యమే కాదు, తెలివితేటలు కూడా ఎక్కువ ఆయనకి. అంటే సునిశ్చితంగా మంచి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి మానసికంగా. దిస్ ఇంట్రెస్టింగ్ ప్లే ప్రొవైడ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ విట్. ఎంతో తెలివిగా హాస్యం ఆడినటువంటి కథల్లో ఈ కథ మనకి ప్రూవ్ చేస్తుంది అతని తెలివితేటల్ని ఈ హాస్యం ద్వారా. రీడ్ ద డ్రామా అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సరే, డ్రామాకి ఫాలో అవ్వండి. క్యారెక్టర్స్, పాత్రలు. రాజా కృష్ణదేవరాయ, రాజుగారి పాత్ర ఉందమ్మా. ఆయన పేరు కింగ్ ఆఫ్ విజయనగరం. ఆయన పేరు కృష్ణదేవరాయ, ఆయనేమో విజయనగర సామ్రాజ్య అధిపతి. తెనాలి రామన్, పోయెట్ అండ్ జెస్చర్ ఇన్ ద కోర్ట్. కవి విదూషకుడు, ఓకే, నవ్వించేవాడు, హాస్యగారు. ఫస్ట్ కోర్టియర్, సెకండ్ కోర్టియర్, థర్డ్ కోర్టియర్, ఫోర్త్ కోర్టియర్. ఆస్థానంలో ఉండేవాళ్ళు కోర్టియర్స్ అంటాం కదా. 4 కోర్టియర్స్ కల్పించారు ఇక్కడ పాత్రలు. ఓకే, నౌ కమ్ టు ద డ్రామా. సీన్ 1. మొదటి సీన్ ఏం జరుగుతుందో చూద్దాం.
మరి డ్రామా సీన్లు చేస్తారు, కర్టన్ సీన్స్ కొంచెం కర్టన్ పడుతూ ఉంటుంది ఆర్టిస్టులు చదువుకోవడానికి. వన్ డే రాజా కృష్ణదేవరాయ అండ్ హిస్ కోర్టియర్స్ వాచ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ షోస్ హిజ్ పెయింటింగ్స్ టు ద కింగ్. మరి రాజుగారి ఆస్థానంలో ఒక పెయింటర్ వచ్చాడు, తన పెయింటింగ్లన్నీ చూపిస్తున్నాడు ఒకరోజు రాజుగారికి, ఆస్థానంలో ఉన్న అందరికీ. ద కింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ హిస్ కోర్టియర్స్ ఆర్ ఇంప్రెస్డ్ విత్ ద పెయింటింగ్స్. ఇంప్రెస్డ్ అంటే ఏంటి, సంతోషపడ్డారు, ఆ పెయింటింగ్స్ బాగా నచ్చాయి వాళ్ళకి, రాజుగారితో పాటు తోటి ఆస్థానంలో ఉండే వాళ్ళకి నచ్చాయి. హవెవర్ వన్ ఆఫ్ ద కోర్టియర్స్ తెనాలి రామన్ లుక్స్ డిస్ప్లీజ్డ్. అంతమందికి నచ్చిన తెనాలి రామకృష్ణ గారు మాత్రం డిస్ప్లీజ్డ్ అంటే సంతోషంగా లేరు, అవి చూడగానే కొంచెం అసంతోషంగా కనిపించారు ఆయన. రాజా, దట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇది బాగుంది, చాలా బాగుంది పెయింటింగ్. ఐ కెన్ ఆల్మోస్ట్ ఫీల్ ద పీస్ ఆఫ్ ద విలేజ్ సీన్. అసలు ఆ సీనరీ చూస్తుంటే మరి గ్రామంలో ఉన్న ప్రశాంతత అంతా నేను చూడగలుగుతున్నాను ఆ పెయింటింగ్లో అన్నారు ఆయన. యు ఆర్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అబ్బా, నువ్వు మంచి కళాకారుడు మెచ్చుకున్నాడు, తెచ్చిన పెయింటింగ్ తెచ్చిన అతన్ని. హియర్ ఈజ్ ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఫర్ యూ. నీకు ఇక్కడ సంచులు బంగారం అట్టి పెట్టాం, నీ యొక్క కళ్ళకు మెచ్చి. వీ షల్ బీ వెరీ ప్లీజ్డ్ ఇఫ్ యూ కెన్ స్టే ఆన్ ఎట్ అవర్ కోర్ట్. మీరు మా ఆస్థానంలో ఉంటే నాకు ఇంకా సంతోషం. మేక్ మోర్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ లైక్ దీస్. ఇంకా మంచి మంచి పెయింటింగ్లు ఇలాంటివి వేయగలరు మీరు మా ఆస్థానంలో ఉంటే అన్నారు. ఆర్టిస్ట్, యువర్ హైనెస్ ఇస్ వెరీ కైండ్. మీ ఉన్నత తత్వము చాలా దయగలిగిన తత్వానికి వందనాలు. ఇట్ విల్ బి అన్ ఆనర్ టు పెయింట్ ఫర్ యువర్ మెజెస్టీ. నేను వేసిన పెయింటింగ్ గౌరవం అనుకుంటా నేను అని చెప్పాడు. మెజెస్టీ అంటే ద వే ఆఫ్ కాలింగ్ ద కింగ్, అడ్రస్సింగ్ ద కింగ్ విత్ రెస్పెక్టబుల్ కాల్. రాజుగారిని మర్యాదగా పిలవటాన్ని అంటారు మెజెస్టీ. తెనాలి, ఐ డు నాట్ థింక్ దే ఆర్ సచ్ గుడ్ పెయింటింగ్స్ ఎట్ ఆల్. జోక్ బాంబు పేల్చాడు తెనాలి రామకృష్ణుడు. ఐ డు నాట్ థింక్ దే ఆర్ సచ్ గుడ్ పెయింటింగ్స్ ఎట్ ఆల్. అసలు అవి అంత మంచి పెయింటింగ్సే కాదు, మీరు మెచ్చుకోదగిన పెయింటింగ్స్ మాత్రం కాదు అని నాకు అనిపిస్తుంది అని అకస్మాత్తుగా అనేశారు. ఎవరు? తెనాలి. తై రిఫర్స్ టు హూమ్? తెనాలి రామకృష్ణ. రాజా, హౌ కెన్ యూ సే దట్? ఎలా చెప్పగలవు ఆ విషయాన్ని క్వశ్చనించాడు రాజు. ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్లీ లవ్లీ. అబ్బా, చాలా బాగున్నాయి, నా ప్రకారం అవి, నా ఉద్దేశంలో అవి చాలా అందంగా ఉన్నాయి, రమణీయంగా ఉన్నాయి అన్నాడు. లవ్లీ సిక్కింగ్. రాజుగారికి కొంచెం కోపం వచ్చింది అలా కామెంట్కి. ఇగో పెయింటింగ్స్ ఇక్కడ. తెనాలి రామకృష్ణ. తెనాలి, ఫర్ వన్ థింగ్ వేర్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ దీస్ టూ మెన్. రాజుగారు, ఈ మనుషులకు ఒక పక్క కనపడుతుంది ఏంటి, రెండో పక్క కనపడట్లేదు ఏంటి, ఓ పక్కే కనిపిస్తున్నారు పెయింటింగ్లో అని అడిగాడు. యూ కెన్ ఓన్లీ సీ దేర్ వన్ సైడ్. ఒక పక్కే కనిపిస్తున్నారు వాళ్ళు. ఫర్ అనదర్ వేర్ ఈస్ ద ఫేస్ ఆఫ్ దట్ కౌ. ఆవు ఉంది ఇక్కడ, ఆవు మొహం ఏదండి. ఈ రెండు లోపాలు నాకు కనిపిస్తున్నాయి, మీకు అందరికి అందంగా ఉందనిపిస్తుంది అన్నట్టుగా చెప్పాడు. రాజా, వాట్ అన్ ఇగ్నోరెంట్ ఫూల్ యు ఆర్. వాట్ అన్ ఇగ్నోరెంట్ ఫూల్ యు ఆర్. ఆశ్చర్యపోయాడు రాజు. ఏంటి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు, అజ్ఞానంగా, ఫుల్ లాగా. ఎవ్రీథింగ్ కాంట్ బి పెయింటెడ్. ప్రతి ఒక్కటి పెయింట్ వేయగలరా? ఊహించుకోవాలి మనం. యూ మస్ట్ ఇమాజిన్ ద బిట్స్ దట్ ఆర్ మిస్సింగ్. నువ్వు ఊహించేటువంటి అన్నీ కూడా నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ చిత్రంలో లేని కొన్ని విషయాలు చిత్రకారుడు అన్నీ గీయలేడు కదా, గీయలేని వాటిని నువ్వు ఇమాజిన్ చేసుకోవాలని తెలీదా నీకు? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. తెనాలి, ఐ బెట్ ఐ కెన్ పెయింట్ బెటర్ దాన్ దట్. ఐ బెట్ అంటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను, పందెం వేస్తాను నేను. ఐ రిఫర్స్ టు రామకృష్ణ. ఐ కెన్ పెయింట్ బెటర్ దాన్ దట్. దానికంటే నేను అందమైన పెయింటింగ్ గీస్తాను అన్నాడు. అది పెయింటింగ్ వేయడానికి కారణం, ఇవాళ పాఠం నేర్చుకోవడానికి కారణం. వెల్, ఐ కుడ్ ఇఫ్ ఐ హ్యాడ్ ద పెయింట్స్. నాకు గనక పెయింట్స్ సప్లై చేస్తే నేను వెయ్యగలను. ఐ కుడ్ వెయ్యగలను అన్నాడు. రాజా, ఐ బెట్ ఎ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ యూ కెన్. నేను అట్లయితే నీకు కూడా ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఇస్తాను అలా చేయగలిగితే. కెన్ అంటే బొమ్మ వేయగలిగితే, చిత్రం చక్కగా పెయింట్ వేయగలిగితే. ఐ విల్ గివ్ యూ పెయింట్స్ అండ్ పేపర్. నీకు కావాల్సిన సామాగ్రి, పేపర్లు, పెయింట్లు అన్నీ ఇస్తాను నేను. యూ మే ఆల్సో టేక్ లీవ్ ఫ్రమ్ 1 month లీవ్
ఫ్రమ్ ద కోర్ట్ ఫర్ 1 month. యూ మే ఆల్సో టేక్ లీవ్ ఫ్రమ్ ద కోర్ట్ ఫర్ 1 month. ఒక నెల మీరు రానక్కర్లేదు కోర్టుకి, ఏకాగ్రంగా కూర్చొని వేయండి బొమ్మ. ఇఫ్ at the end of the month you bring me a painting that is half as good as once we saw today. నెల ఆఖరికెళ్ళా, నువ్వు గడువిచ్చిన నెలకి లోపలికెళ్ళా నువ్వు ఆ పెయింటింగ్ తేవాలి. కనీసం ఇక్కడున్న పిక్చర్లో సగం వంతు అందంగా ఉన్న అంటే రాజుగారికి పెయింటర్ కాదు కదా తెనాలి రాములకి, అందుకని డౌట్ వచ్చిందనమాట. సగానికి అంటే 50% బాగున్నా ఇస్తాను, హాఫ్ అంటే అక్కడ నువ్వు వేసిన పెయింటింగ్లో ఇప్పుడు చూసే పెయింటింగ్ అంటే 50% ఉన్న ఆకట్టుకునే నేను నీకు బహుమతి ఇస్తాను అన్నాడు. ఐ ప్రపోజ్ యూ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అండ్ టైటిల్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్. రాజుగారి కోపం వచ్చింది, తిరిగి ఆర్టిస్ట్ కాదు కదా, సో నువ్వు వేస్తే కనుక ఐ ప్రపోజ్ యూ బ్యాగ్ ఆఫ్ గోల్డ్, నీకు బ్యాగ్ బంగారం ఇస్తాను, సంచి బంగారం, అండ్ టైటిల్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్, కళలకే రాజు అని బిరుదిస్తాను. కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్, మంచి కళాకారుడు రాజు, కళలకే రాజు అంటే అంటే చిత్రాల గీటులో రాజు వంటి వాడని బిరుదిస్తాను నేను. కింగ్ ఆఫ్ ఆర్టిస్ట్ తెనాలి. ఐ అగ్రీ. ఆఫ్టర్ ఎ మంత్ ఐ విల్ షో యూ బెటర్ పెయింటింగ్ దాన్ దట్ వన్ అంటే ఆ కళాకారుడు ఇచ్చిన దానికంటే, మీరు చూసే వాటికంటే నేను బెటర్ తెస్తా, బాగున్నాయి తెస్తా. ద కోర్టియర్ స్టార్ట్ స్మైలింగ్ థింకింగ్ దట్ హీ వుడ్ లూజ్ ద బెట్. ఏంటి నవ్వించగలడు, పెయింటింగ్ ఎలా వేస్తాడు రాదు కదా, నవ్వుతున్నారు అందరూ, ఎందుకు ఇలా ప్రగల్భాలు పలుకుతున్నాడని. దెన్ తెనాలి రామన్ కాంట్ పెయింట్ ఎట్ ఆల్, అసలు పెయింటింగ్ అనేది తెలీదు అని తెలుసు అందరికీ. తెనాలి లుక్స్ ఎట్ ద గిగ్లింగ్ కోర్టియర్స్, వాళ్ళు నవ్వుతూ భుజాలుగా బాగా నవ్వు వస్తుంది, ఆపుకుంటున్నారు అనమాట, భుజాలు కదులుతున్నాయి అనమాట, గిలిగింతలు పెట్టేట్టు నవ్వుతున్నారు. యాంగ్రిలీ అండ్ వాక్స్ అవుట్, బాగా కోపంగా చూసాడు, వాళ్ళకి వెళ్ళిపోయారు బయటికి, తెనాలి రామన్ వెళ్ళిపోయాడు బయటికి. ఫస్ట్కి వచ్చారు, ఎలాగానే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. యూ హ్యావ్ రియల్లీ కాట్ హిమ్ అవుట్. రాజుగారండి భలే పట్టుకున్నారండి, భలే తెగ వాత పెట్టారు. కాట్ హిమ్ అవుట్ అంటే అది అతను పలికిన ప్రగల్భాలకు భలే వాత పెట్టారు మీరు. హీ థింక్ హీ ఈజ్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటాడండి తెనాలి రామన్ ఎప్పుడు ప్రపంచంలోనే స్మార్టెస్ట్ గై అని, బాగా నేనే అన్ని తెలిసిన వాడిని అనుకుంటాడు ఆయన. సెకండ్ క్వశ్చన్, హీ హ్యాస్ రియల్లీ పెయింటెడ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ కార్నర్. స్వయం బుద్ధితో అంటే స్వయంగా తనే కష్టాలు తెచ్చుకున్నాడు. హీ హ్యాస్ రియల్లీ పెయింటెడ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఏ కార్నర్. ఇప్పుడు అతనే అందరి ముందు ఫూల్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. అది అర్థం ఇక్కడ. ఐ హ్యాడ్ లైక్ టు సీ హిమ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ వన్. ఐ హ్యాడ్ లైక్ టు సీ హిమ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ వన్. ఆ పరిస్థితి నుంచి మరి ఎలా బయటకు వస్తాడో చూడాలనిపిస్తుంది నాకు అన్నాడు రాజా. ఐ వుడెంట్ బీ టూ సర్టైన్ ఆఫ్ దట్. వేస్తాడో వేయడు నాకు కూడా నిశ్చితంగా తెలియదు. ఐ అంటే కింగ్. హీ రియల్లీ ఈజ్ వెరీ క్లవర్. కానీ చాలా తెలివైనవాడు అతను, తెలివైనవాడు అంటే అంత నమ్మకం ఉంది తెనాలి రామకృష్ణ మీద రాజుగారికి. కాకపోతే పెయింటర్ కాదు కాబట్టి కొంచెం సంశయిస్తున్నాడు, కానీ చూద్దాం చాలా తెలివైన వాడు ఏం చేస్తాడు అన్నట్టుగా అన్నారు. ఇక అయిపోయింది, అంతటితో సీన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సీన్, నెల తర్వాత సెకండ్ సీన్ అనమాట. నేను చెప్పుకున్నాం కదా సీన్గా ఉంటుందని, నా డ్రామా కదా ఇది. ఏ మంత్ ఈజ్ ఓవర్, గడువు అయిపోయింది నెల. ద కోర్టియర్స్ ఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ తెనాలి టు బ్రింగ్ ఇన్ హిజ్ పెయింటింగ్స్. లోపలికి పెయింటింగ్స్ ఎప్పుడు వస్తాడా అని అందరూ ఆత్రంగా చూస్తున్నారు. దే ఆర్ స్మైలింగ్ అండ్ విస్పరింగ్ టు ఈచ్ అదర్. నవ్వుకుంటున్నారు, ఏంటి వేసేది ఆయన జస్ట్ ఎలా వేయగలడు అన్న ఉద్దేశంతో నవ్వుకుంటున్నారు ఒకరికొకళ్ళు. అండ్ విస్పరింగ్ టు ఈచ్ అదర్, వాళ్ళు గుణుక్కుంటున్నారు, ఏమవుద్దా అన్నట్టుగా రాజా. సో వాట్ డు వి డూ టుడే? ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి, ఈరోజు ఏం చేద్దాం అని ప్రశ్నించారు ఆస్థానంలో ఉన్న వాళ్ళని. ఫస్ట్ కోర్టియర్, సో ద డే హ్యాస్ అరైవ్డ్. ద డే అంటే బెటర్ డే వచ్చేసిందండి, నెల అయిపోయింది, ఈరోజు చూపించాలి రామకృష్ణ గారు చిత్రాన్ని. వెన్ తెనాలి రామన్ షోస్ యూ హిజ్ పెయింటింగ్. అతను ఇప్పుడు పెయింటింగ్ చూపించాలండి మీకు. రాజా, వేర్ ఈజ్ హీ? ఇట్స్ లేట్ అండ్ ఆల్మోస్ట్ టైమ్ ఫర్ మై లంచ్. ఎక్కడున్నాడు అతను? బాగా లేట్ అయిపోయింది, నాకు లంచ్ టైం అయింది, మధ్యాహ్న భోజన సమయం అయిపోయింది అని.
Second quote. Perhaps he is so busy with his painting that he has lost track of the days. పెయింటింగ్లో నిమగ్నం అయిపోయి రోజులు గడిచినాయని తెలియలేదు ఎవరండి ఆయనకి అన్నాడు. సెకండ్ పెయింటర్, పర్హాప్స్ హిస్ పెయింటింగ్ ఈజ్ సో గుడ్ దట్ హీ కాంట్ వేర్ టు పార్ట్ విత్ ఇట్. అబ్బో, ఆయన వేసిన పెయింటింగ్ చాలా బాగుంటుందండి, దాన్ని వదిలిపెట్టి రాలేక అలాగే నిమగ్నమై చూస్తూ ఉన్నాడేమో అని రెండు అతను జోకేశాడు. థర్డ్ కోర్టియర్ రాజా, వెల్ ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. సరే, నేను ఇంకా నాకు అతని కోసం నిరీక్షించేటువంటి పరిస్థితి లేదు. Somebody should go to his house and tell him that he has lost his bet and a bag of gold. ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి, రామకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి, నీకు బంగారం కోల్పోయావు, బ్యాగ్ ఆఫ్ గోల్డ్, మరి నీకు పందెం ఓడిపోయావు అని తెలియజేయండి. ఫోర్త్ కోర్టియర్, ఇట్స్ ఓన్లీ ఫెయిర్, అది రుజువు అవుతూనే ఉంది, దట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ గుడ్ హిజ్ బోస్ట్ అంటే ప్రగల్భాలు పలికాడు, మరి అది రుజువు అవుతూనే ఉంది, అతను వేయలేడు అన్న విషయం. హీ షుడ్ పే ఏ పెనాల్టీ, అతనికి శిక్ష విధించాలి, పెనాల్టీ వేయాలి, అతను మాట్లాడిన మాటలకి పెనాల్టీ వేయాలి కోర్టులో. ఐ ఫీల్ హీ షుడ్ పే ద కోర్ట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. ఇప్పుడు తిరిగి రామకృష్ణ వేయలేకపోయాడు కాబట్టి, చిత్రాలు వేయలేకపోతే బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అతనే ఇవ్వాలి, అది పనిష్మెంట్, పెనాల్టీ, అంటే అపరాధ రుసుము వేయాలి. పెనాల్టీ అంటే చేసిన పనికి ఎదురు డబ్బులు ఇవ్వాలి ఓడిపోతే. ఫస్ట్కి వచ్చావు, ఇండీడ్ ఈస్ ఐ అగ్రీ, అవునవును నిజమే, నేను కూడా ఒప్పుకుంటా దీనికి. సర్ దట్ హీ షుడ్, అవునండి అతను పే చేయాల్సిందేనండి. థర్డ్కి వచ్చారు, దేర్ హీ ఈస్, హీ సీమ్స్ టు హ్యావ్ బ్రాట్ ఇట్. అబ్బా ఆగండి, అతను తెచ్చాడు చూడండి, బట్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ క్లాత్, గుడ్డ కప్పుకొచ్చాడు కనిపించకుండా. Tenali comes into with the two men carrying a painting covered with a sheet of cloth. దాని మీద క్లాత్ పరిచి తీసుకొచ్చాడు, పెయింటింగ్స్ మీద ఇద్దరు మనుషులు పట్టుకొచ్చారు వెనక. When Tenali gestures, the man lift the cloth to display an empty canvas. మరి షీట్లో బొమ్మ వేసే షీట్ని ఏమంటారు, క్యాన్వాస్ అంటారు కదా. సైజ్ జస్టర్ అంటే సైజ్ చేశాడు, తీయండి వాటిని, వేసిన క్లాత్ తీయమని సైజ్ చేశాడు మనుషులకి. The man lift the cloth to display, ఆ వచ్చిన ఇద్దరు మనుషులు డిస్ప్లే అంటే చూపించడం కోసం బొమ్మని క్లాత్ తీశారు. ఎన్ ఎంటీ క్యాన్వాస్, చూస్తే ఏముంది అక్కడ, ఎంటీగా ఉంది. ద పెయింటింగ్ హ్యాస్ ఓన్లీ ఎ ఫ్యూ కర్వ్డ్ స్ట్రోక్స్ ఆఫ్ బ్లాక్ ఆన్ ద రైట్ హిమ్ ఎడ్జ్. కుడిపక్క రైట్ హ్యాండ్ ఎడ్జ్, కుడిపక్క వైపు అంచున కర్వ్స్ గీస్తున్నాయి, నలుపు రంగులు, ఏవో 4 కర్వ్స్. అండ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ గ్రీన్ అట్ ద బాటమ్ ఆఫ్ బిలో ఇట్. దాని క్రింద అడుగున 4 గ్రీన్ లైన్లు గీసి ఉన్నాయి. అది సంగతి, అదే ఆర్టిస్ట్. తెనాలి, గుడ్ ఆఫ్టర్నూన్. సో సీ వాట్ ఎ బ్యూటిఫుల్ హార్స్. రాజుగారండి చూడండి ఎంత అందమైన గుర్రమో. ఐ హ్యావ్ డ్రాన్, నేను వేశానండి. ఇట్ ఈస్ ఏ మ్యాగ్నిఫిసెంట్ బ్లాక్ స్టాలియన్ విత్ వైట్ స్టార్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. అబ్బో ఎట్లాంటి గుర్రాన్ని వేసానండి నేను. ఇట్ ఈజ్ ఎ మ్యాగ్నిఫిసెంట్ బ్లాక్ స్టాలియన్ అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి మీకు. స్టాలియన్ అంటే అన్ అడల్ట్ మేల్ హార్స్. అబ్బో ఆకర్షణీయమైనటువంటి, మ్యాగ్నిఫిసెంట్ అంటే ఆకర్షణీయ, అట్లా అంతులేని ఆకర్షణ కలిగినటువంటి మరి నల్ల మగగుర్రాన్ని విత్ వైట్ స్టార్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. దాని నుదురు మీద తెల్ల నక్షత్రం ఉందండి. చూడండి ఎంత బాగా వేసాను. లుక్ ఎట్ ద పాలిష్డ్ లెదర్ సాడిల్ ఆన్ ఇట్. బాగా పాలిష్ చేయబడిన ఆ గుర్రపు జీన్ చూడండి, కళ్ళెము జీన్ చూడండి ఎట్లా ఉన్నాయో. అబ్బా, ఐ వండర్ ఇఫ్ ఐ షుడ్ హ్యావ్ ద రీన్స్ ట్రైల్ లైక్ దట్. అబ్బా, జీన్ కూడా, ఐ వండర్ ఇఫ్ ఐ షుడ్ హ్యావ్ ద జీన్స్ ట్రైల్ లైక్ దట్. అబ్బా, అలా వేసాను ఆ జీను, కళ్ళెము, అవి చూస్తేనే నాకు బాగా ఆశ్చర్యంగా ఉందండి అన్నాడు. రాజు గారు ఏం చేయాలి అర్థం కాల. ఎంటీ షీట్ చూపించాడు కదా, మరి ఇంకేంటి పరిస్థితి ఇప్పుడు చూద్దాం. రాజా, వాట్స్ దిస్, ఏంటిది? ఐ కాంట్ సీ ద హార్స్, ఐ కాంట్ సీ హార్స్. నాకేం గుర్రం కనపట్టలేదే, ఆశ్చర్యార్థకం. దిస్ ఇస్ వెరీ ఇన్సల్టింగ్. నన్ను అవమానిస్తున్నావా నువ్వు? అక్కడ ఏం లేదు, మొత్తం తెల్లగా ఉంది, ఏవో లైన్లు ఉన్నాయి కొన్ని కరువుస్. యు ఆర్ ట్రయింగ్ టు మేక్ ఏ ఫూల్ ఆఫ్ మీ. నన్ను పిచ్చివాణి చేస్తున్నావా నువ్వు? ఫూల్ని చేస్తున్నావా నన్ను నువ్వు? దెర్ ఇస్
నథింగ్ ఆన్ దిస్ క్యాన్వాస్. క్యాన్వాస్ మీద ఏమన్నా ఉందా అసలు ఆ? అన్నాడు తెనాలి. వెల్, సరేనండి. యు వర్ ద వన్ హూ టోల్డ్ మీ దట్ వీ హ్యాడ్ టు యూజ్ అవర్ ఇమాజినేషన్ వెన్ వీ లుక్డ్ అట్ పెయింటింగ్స్. మీరే కదని చెప్పారు. పెయింటింగ్స్ వైపు చూసినప్పుడు కొన్ని మనం ఊహించుకోవాలయా, పెయింటర్ వేయలేని విషయాలు కొన్ని మనం ఊహించుకోవాలని చెప్పారు కదా మీరే. ఇమాజిన్ దట్ ద రెస్ట్ ఆఫ్ ద హార్స్ ఈజ్ జస్ట్ అవుట్ సైడ్ ద క్యాన్వాస్ గ్రేజింగ్ అట్ సమ్ లష్ గ్రీన్ గ్రాస్. చక్కగా పెరిగిన గడ్డిని తింటుందని ఊహించండి మీరు. గుర్రం అక్కడ పక్కకెళ్ళి, క్యాన్వాస్ పక్కకెళ్ళి గుర్రం గడ్డి మేస్తూ ఉన్నట్టుగా ఊహించుకోండి మీరు. లుక్, యూ కెన్ సీ ద ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ టెయిల్ ఇన్ ద కార్నర్. ఏమో నల్లగా కరుసు 4 గీసాడు కదా, చూడండి మీకు టెయిల్ కనిపిస్తుంది, చివర తోక చివర ఎడ్జ్ ఆఫ్ ద టెయిల్ కనిపిస్తుంది మూలలో అన్నాడు రాజా. యూ ఓల్డ్ రాస్కెల్, ముసలాడు అనమాట రామకృష్ణ కానీ, యూ ఓల్డ్ రాస్కెల్, బుద్ధి లేనోడా, యూ హ్యావ్ గాట్ ద బెటర్ ఆఫ్ మీ. You have got the better of me, minister. Where is that bag of gold? Give it to Tenali Raman, the cleverest man in my kingdom. రాజుగారికి తప్పు అర్థమైంది. ఇంకేం చేశారు అప్పుడు? ముద్దుగాని యూ ఓల్డ్ రాస్కెల్ అని, యూ హ్యావ్ గాట్ బెటర్ ఆఫ్ మీ, చాలా మంచిది తీసుకొచ్చావు నువ్వు. మినిస్టర్, వేర్ ఈస్ ద బ్యాగ్ ఆఫ్ గోల్డ్? పక్కన మంత్రిని అడిగాడు, ఎక్కడ ఉంది బ్యాగ్ ఆఫ్ గోల్డ్? గివ్ ఇట్ టు తెనాలి రామన్, ద క్లవరెస్ట్ మ్యాన్ ఇన్ మై కింగ్డమ్. ఇంత తెలివైన నా రాజ్యంలో ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా అతని తెలివికి సన్మానం చేయాలి, ఇవ్వమన్నాడు. అంటే రాజుగారు తను చేసిన తప్పు అర్థమైంది. అంటే అతని పిక్చర్లో లోపాలు ఉన్నాయనే విషయం చాలా సునిశ్చితంగా తెలియజేశారు ఎవరు? తెనాలి రామకృష్ణ.